కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, Yeah. అంటే దే స్ట్రీమ్ లైక్ అనే టీవీ సైడ్ ఫిక్స్ అయిపోవడం కానీ ఇట్లా ఇట్లా అని చెప్పేసి. బట్ ఫస్ట్ నుంచి మీరు మూవీస్ అంటూ దాని ప్రకారమే యూఆర్ గోయింగ్ ఆన్. ఎలా అనిపిస్తుంది అసలు? గుడ్ బ్రో, అంటే దేనికోసం వచ్చేవా దాంట్లో సర్వైవ్ అవుతున్నాం. సో ఇట్స్ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వెళ్ళకముందు కూడా లైక్ ఐ వాజ్ ఇంటూ మూవీస్ ఓన్లీ. సో బేసిక్ అప్పటికి నేను 3-4 ఫిలిమ్స్ చేశాను, రాగలి 24 గంటల్లో అని. దాని తర్వాత చాలా సినిమాలు చేసాం, మాయమని ఒక లీడ్గా చేసాం, కానీ అంత ఎక్స్పోజర్ రాలేదు. దేర్ ఆల్ లైక్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్. సో ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో పేరు వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ ఇట్లా ఎక్స్పోజర్ వైజ్ కొంచెం తక్కువే కంపేరిటివ్లీ ద అదర్ ఫిలిమ్స్. కానీ అప్పటికే నాకు వచ్చిన లైక్ ఛాన్స్ ఏంటంటే బిగ్ బాస్. దానివల్ల నాకు ఇట్ హెల్ప్ మీ, ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. కంపేరిటివ్లీ అంటే పిఆర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ది చాలా గుర్తింపు వచ్చింది. అండ్ మోరోవర్ డబ్బులు కూడా వచ్చినాయి. సో దాంతో పాటు నేను అనుకున్న డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్ బ్రో. ఏంటంటే ఫస్ట్ మెహబూబా నుంచి మొదలు పెడదాం. ఐ థింక్ దట్స్ యువర్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. ఎలా అనిపించింది అసలు? అవకాశం ఎలా వచ్చింది? ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ బ్రో. లక్కీ ఏంటంటే నేను పూరి సార్కి లైక్ డై హార్ట్ ఫ్యాన్ని నేను. సో సమ్హౌ ఐ సా ఫేస్బుక్ ఎక్కువ యాక్టివ్ ఉండేది ఆ టైంలో. దెన్ ఐ సా ఏ కాస్టింగ్ కాల్, మహబూబాకి కాస్టింగ్ కాల్ అవుతుందని. నేను ఏదో అప్లై చేద్దామని చెప్పి అప్లై చేశాను, 4 ఫోటోలు పంపించేది. దెన్ ఐ గాట్ ఏ కాల్ ఆడిషన్కి రమ్మని. వెళ్తే ఇట్లా 80-100 మెంబర్స్ ఉన్నారు బయట. సరే ఇడిదాకా వచ్చాం, పూరి సార్ కనిపిస్తే చాలే అని చెప్పేసి పూరి సార్ లేడు. ఆ రోజు డిసప్పాయింట్ అయ్యా, పూరి సార్ లేరు, కానీ ఎవరో టీం అందరూ ఆడిషన్స్ తీసుకుంటున్నారని. నా నంబర్ వాజ్ 80 or 80 సంథింగ్. టోకెన్ ఇచ్చారు, వెయిట్ చేస్తున్నా. వచ్చింది, నంబర్ వచ్చింది, ఏదో ఒకటి చేసి నాకు వచ్చింది, చేసి వచ్చా. దెన్ అదే రోజు ఈవినింగ్ నైట్ నాకు కాల్ వచ్చింది, ఆడిషన్ చూశారు సార్, సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని రేపు రమ్మంటున్నారని. ఇదేంది, ఇప్పుడు నేను అప్పుడు 6 అయింది, నాకు 9:30కి కాల్ వచ్చింది. ఇంత 3 hours సార్ 100 మంది చూసేసారంటే సార్ అంతే చూసేస్తారా అన్న. అందుకే ఆయన పూరి జగన్నాథ్ సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. సార్ వచ్చారు. సార్ వచ్చి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసి. నేను ఇంకా చూసి నేను ముందున్న రోలో అందరం ఇట్లా నిలబడ్డాం. సార్ వచ్చారు. సార్ వచ్చి సరే నువ్వే కదా అజయ్ అని చెప్పి చేసుకొని మీరు తీసుకెళ్లారు. లంచ్ టైం అప్పుడు తీసుకెళ్ళి అందరికీ టీ కాఫీ అని తాగుతారా అంటే వెళ్ళేసారు అని చెప్తే అప్పటికి అడుగుతున్నారు అనమాట సార్ అందరికీ, అంటే మీరు ఏం చేశారు అని అడుగుతున్నప్పుడు నేనేం చేయలే. నేను అంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, అది ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని, ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, యూట్యూబ్లో అయింది. ఆ చిన్న డాక్యుమెంటరీ టైప్ ఫిలిం. అందులో ఒక బతుకమ్మ సాంగ్ చాలా ఫేమస్ అయింది అనమాట. టెంపుల్స్ బయట అక్కడిక్కడ చాలా ప్లే అయింది బతుకమ్మ సీజన్లో. సార్ అది చూసారంట యూట్యూబ్లో, ఈడు ఆడే అని చెప్పి నన్ను గుర్తుపెట్టారు. కానీ నేనేం చేయలేదు సార్ అని చెప్పాను. నువ్వేం చేశాను? ఏం చేయలేదు సార్ అని చెప్పి. ఎందుకు వద్దా పడుతున్నావు, చేసావు కదా అని చూపించారు. సార్ ఇది రిలీజ్ కూడా కాలే అంటే, లేదు యాక్టరే, ఏది చేసినా చిన్నది పెద్దదని డజంట్ మ్యాటర్ అంటే, అవును సార్ చేశాను అది. అట్లా ఇచ్చారనమాట ఫ్రెండ్ రోల్. వెరీ హ్యాపీ. నేను ఏదో పూరి సార్ నా లాంచ్ చేసిన ఫీల్డ్స్లో ఉంటుండే అప్పుడు. కానీ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ బ్రో. ఏంటంటే గారి చేతుల్లోంచి మనము కనిపించడం కానీ. కానీ ఫ్రమ్ దెన్ టు నౌ లైక్ మై జర్నీ సో ఫార్ సో గుడ్. ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఒకసారి కెరియర్లో అబ్జర్వ్ చేసుకుంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, ఇట్స్ అలా కైండ్ ఆఫ్ వేవ్గా ఉండింది అనమాట. అయినా కానీ స్టిల్ ఎక్కడ కూడా వదలకుండా ముందుకెళ్తూ, సో సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఇట్లా ఉండడానికి ద మెయిన్ మోటో అండ్ రీజన్ ఏంటి? ప్యాషన్ బ్రో. లైక్ ఐఎమ్ సో మచ్ లవ్ ఇన్ విత్ మై ప్రొఫెషన్. ఏంటి అంటే నా ప్రొఫెషన్ నాకు అంత ఇష్టం బేసిక్గా. అన్నిట్లో ఉంటాయి, అన్ని బిజినెస్లో ఉంటాయి, అన్నిట్లో కనిపించదు. మనకు ఫేమ్ వచ్చినప్పుడు కూడా మన ఫేమ్ ఎక్కువ కనిపిస్తుంది. కంపారిటివ్లీ మనకంటే చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. మీరు గూగుల్ చేస్తే అసలు ఒక్కొక్కళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు, వాళ్ళు చేసింది, వాళ్ళ స్టార్టప్స్ వాళ్ళు తెలిస్తే మైండ్ అది మొత్తం అసలు మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ యాజ్ అన్ యాక్టర్గా మనం వెళ్ళినప్పుడు మనకు వచ్చే అటెన్షన్ అయినా, మనకు వచ్చే ఇదైనా, మనం రావాలనుకున్న సినిమాలు చూసే వచ్చాము. ఎండ్ ఆఫ్ ది డే అందులో సర్వైవ్ అవుతున్నాం కాబట్టి అప్స్ అండ్ డౌన్ ఇస్ దేర్ ఇన్ ఎనీ ఫీల్డ్. నువ్వు బాగున్నావా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అనేది ముఖ్యం. ఐఎమ్ హ్యాపీ. నువ్వైతే ఫుల్ హ్యాపీయా? నేను హ్యాపీ, నచ్చిన వర్క్ చేసుకుంటూ. ఇంకా అంతకుమించి ఏం కావాలి. ఓకే.
యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ద రీజన్ ఏంటి బ్రో? బేసిక్గా చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఎక్కువ చూసేవాడిని. దెన్ ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. ఇంటర్ వరకు నేను 10th వరకు మాది నిర్మల్, బేసిక్గా నిర్మల్ డిస్టిక్ అయింది. ఇప్పుడు ఇట్ వాజ్ ఎ టౌన్ బిఫోర్. సో అక్కడ మామ్ ఇస్ ఎ టీచర్, డాడ్ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో ఇలా టిపికల్ నార్మల్ లైఫ్ స్టైలే ఉండేది. కానీ మూవీస్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం మనం, మంత్లీ వన్స్ అన్న 2-3 మంత్స్కి ఒకసారి అట్లా మూవీస్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం. సో ఆ ఇంపాక్ట్ నాకు కాలేజ్ డేస్లో పడింది. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఎక్కువ పడింది. హాస్టల్లో ఉండి టైంపాస్ అంటే సినిమా. యా. సో అట్లా పడి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏదో ఒక ఇది సెట్ అవ్వాలి కాబట్టి నేను ప్రొఫెషన్ ఇది తీసుకున్నా. ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు, ఇదేంది ఇటేండి అని. కానీ నౌ దే ఆర్ హ్యాపీ. స్లోగా నా అనుకున్న పాత్లోకే నేను వచ్చిన కాబట్టి దే ఆర్ హ్యాపీ. నువ్వు మావాడి బ్రో, ఇంజనీరింగ్ మావాడి బ్రో. ఇంజనీర్లు అందరూ మన వాళ్ళే. ఇంతకీ ఏ బ్రాంచ్ ఏంటి? ఐటీ సాఫ్ట్వేర్. ఓకే ఓకే. సో నువ్వేమో అసలు సిస్టమ్ పట్టుకొని అమెరికన్ ఫ్లైట్ ఎక్కుతా అనుకుంటే నువ్వేంది అసలు ఎక్కిన వాళ్ళు కూడా చాలా మంది యాక్టర్లు డైరెక్టర్లు అయ్యారు కదా. యా, కానీ అంటే మీ డాడ్ రియాక్షన్ ఇలా ఉండింటదేమో. లేదు, మా డాడీకి అసలు ఏం రియాక్షన్ లేకుండా, ఎందుకంటే ఫస్ట్ షాక్ అయ్యాడు ఏంటిది అని. వద్దన్నారు. దాని తర్వాత దేవర్ హ్యాపీ. ఓకే ఏదో చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఎవరికైనా అనిపించుంటుందేమో ఏంటంటే ఇదేదో సిస్టమ్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కుతా అనుకుంటే మైక్ పట్టుకొని యాక్షన్ టేక్ అని అంటూ కూడా ఉన్న సందర్భాలు అనుకుండొచ్చు. కానీ మనం ఒకవేళ అచీవ్ చేయలేకపోతే ఆ బాధ ఉండొచ్చేమో. బట్ నన్ను వాళ్ళ ఎవ్రీవేర్ దే సీయింగ్ మీ కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఓకే వీడు ఏదో చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. యా.